నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. కోటనందూరు మండలంలో సీనియర్ నేత గాడి రాజబాబు ఆధ్వర్యంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కూటమి శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కమతమల్లవరం రామాలయంలో కార్యకర్తలతో రాజబాబు పూజలు నిర్వహించారు. యనమల రామకృష్ణుడా మాశల దీపమా, త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా. మతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. కోటనందూరు వీధుల్లో దీపాల వెలుగులు, భక్తి గానాలు వినిపించే ఆశల పలుకులు. అమ్మవారి గుడిలో పూజలు జరిగాయి. నీ కోలుకై ప్రజల మనసులు కరిగాయి. తుని పట్టణం గుండెలో నినాదాల మోగింపు. యనమల గారు కోలుకోవాలి అనేది ఒక్క సంకల్పం. తుని రూరల్ నుంచి ప్రార్థనల జల్లు. నీ ఆరోగ్యం కోసం ప్రజల అంతర్లు. దీక్షల దీపాలు, వేద మంత్రాల మధ్య వినిపించే ఆశలు. దేవాలయాల నుంచి దైవం వరమివ్వాలి. యనమల గారు మళ్ళీ ప్రజల మధ్య రావాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలే బలం, ప్రార్థనలే ఇస్తాయి జీవానికి నయం. నీ సేవలు మాకు కావాలి మళ్ళీ, త్వరగా కొలుకుని రావాలి తిరిగి. యనమల రామకృష్ణుడా మా ఆశల దీపమా, త్వరగా కొలుకోవాలి మా హృదయ గీతమా. కులమతాలకి అతీతంగా రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రులు, పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి మన యనమల రామకృష్ణ గారికి స్వల్ప అనారోగ్యం, హార్ట్లో ప్రాబ్లం వచ్చి స్టంట్ వేసుకోవడం జరిగింది. దాన్ని ఆయనకి భగవంతుడు ఆయుధాలకు ఇవ్వాలని కోరుకుంటూ మన మండలంలో కోటనందూరు మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా దేవాలయాల్లో పూజలు నిర్వహించి, అలాగే ఈ గ్రామంలో కూడా పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యం కుదురుపడాలని కోరుకుంటూ భగవంతుని ఆయనకి ఆయురారోగ్యం ఇవ్వాలని, ఇంకా ఆయన సేవలు తుని నియోజకవర్గంగా కాకుండా రాష్ట్రానికి పార్టీకి ఎంతో సేవలు అందించాలని, ఆయనకి ఆయన ఆరోగ్యం కుదురుపడాలని కోరుకుంటూ మరి కేఎం అనవరం తరఫున ఈ మన రామాలయంలో ఆయన ఆరోగ్యం కుదురుపడాలని పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఆయన భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ గుడిలో పూజ చేసి ఆయనకి హాస్పిటల్ నుంచి నవ్వుతూ తిరిగి రావాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. మన
నాయకుడు యనమల రామకృష్ణుడు గారు హైదరాబాదు హాస్పిటల్కి టెస్ట్ చేయించుకోవడానికి వెళితే అక్కడ డాక్టర్ గారు మీకు గుండెకి స్టంట్ వేయాలని చెప్పడం జరిగినది. ఆ విధంగా డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా మన యనమల రామకృష్ణ గారు స్టంట్ వేయించుకోవడం జరిగినది. ఈ స్టంటు ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగినది. కాబట్టి మన నాయకుడు ఆరోగ్యంతో సంపూర్ణంగా ఉన్నారు. ఈ దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి, ఈ యొక్క దేవుళ్ళందరూ ఆశీస్సులతో ఆయన ఇంకా ఎక్కువ కాలం ఆరోగ్యంతో జీవించి ఎల్లవేళలా ప్రజలకు సేవ చేసి మాలాంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా ఆయన అభివృద్ధి పదంలో నడిపించి ఇంకా ఆరోగ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన యనమల రామకృష్ణ గారు మన హైదరాబాదు జిల్లాలో ఆయన మరి డిస్ట్రిక్ట్ చేయించుకుల్లో డాక్టర్ గారు ఆయన ఆరోగ్యం గురించి చెకప్ చేయించుకున్నారు. దాని మీద డాక్టర్ గారు గుడ్డుకు కూడా చెకప్ చేశారు. చెకప్ చేస్తే మీకు ఇమీడియట్గా కంట్రోల్ వేయాలన్నారు డాక్టర్ గారు. మరి ఆయన ఎప్పుడైతే ఉన్నారో ఇంకొకటి డాక్టర్ గారు కూడా వచ్చి ఆరోగ్యంగా కంట్రోల్ వేయడం జరిగింది. ఆయన కూడా సుభిక్షంగా మంచి ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే మా శ్రీశ్రీ మా కనకదుర్గమ్మ వారు కూడా ఆయన తోడుండి నీడుండి ఆరోగ్యంగా ఉండాలని అలాగే మాకు మాట ఇచ్చారు. ఆ మాట వెంకటరమణకి కూడా చాలా అతన్ని ఆరోగ్యంగా ఉంచాలని మంచిగా ఉండిచ్చి ఆరోగ్యంగా ఉండి మనకి ఎన్నో సేవలు చేయాలని ఇంకా పేద ప్రజలకి అయితే అందరికీ కూడా అందరికీ కూడా సేవలు చేసి ఆయన ఇంకా రాజకీయంలో కొన్నాళ్ళ పాటు మహానాయకుడిగా ఎదగాలి. ఇంకా ఎన్నో సేవలు చేసి వీళ్ళందరికీ కూడా పేదవాళ్ళకైతే పెద్దవాళ్ళ వాళ్ళకి అందరికీ కూడా మంచిగా ఉండి చేయాలని కోరుకుంటూ మన ఆయన ఆరోగ్యం కూడా చాలా ఉండాలని మరోసారి తెలుసుకుంటూ సెలవు.